శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్గశిర మాసం అంటే మనకి డిసెంబర్ 13వ తారీఖు నుంచి 2024 సంవత్సరం జనవరి 12 వరకు నడుస్తూ ఉంటుంది. అంటే మనకి మాస ఫలితాల్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెల కూడా ఒక నక్షత్రానికి ఒక మాసాధిపతి రావడం జరుగుతుంది. ఆ నక్షత్ర జాతకుడి మీద ఆ మాసాధిపతి ఫలితం నెలంతా ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ఈ నెలల రూపంలో అంటే తెలుగు నెలల రూపంలో కూడా ఈ మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం మీనరాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉంటుంది, దాని తర్వాత నక్షత్ర పద్ధతిలో ఏ నక్షత్రానికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి మరి ఏలినాటి శని నడుస్తూ ఉంది 12వ స్టేజ్లో. దానివల్ల కొత్త ఖర్చులు పెరగడం, అనవసర బాధ్యతలు, అక్కర్లేని రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ రావడం జరుగుతుంటుంది. ముఖ్యమైన సూచన ఏంటంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధారణంగా మీనరాశి వారికి వారి అవసరాలు కాకుండా ఇతరుల అవసరాల కోసం, అంటే వాళ్ళు ఎవరన్నా అవచ్చు, వారి కోసం వీళ్ళు రుణం అప్పు చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ కారణం వల్ల ఇతరులు చేసిన తప్పులకి వీళ్ళు బలవుతుంటారు. కాబట్టి ఇప్పుడిప్పుడే మరి జీవితంలో ప్రారంభిస్తూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా టెంప్ట్ అవుతుంటారు. వాడు ఏదో పెద్ద సహాయం చేసి ఇలాగా ఏ బ్యాంక్ లోనో క్రెడిట్ కార్డు తెచ్చి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎగ్గొట్టిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇది ప్రారంభమే అయింది. కాబట్టి నెమ్మదిగా ఆర్థిక విషయాల్లో ఇతరుల యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే ముందు మీరు రుణాల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక సంబంధించిన విషయాల్లో. ఎందుకంటే రావు రాశి అంతే సంచరిస్తున్నాడు. సో పొగడ్తలకు లొంగిపోయే స్వభావం మీకు కలిగి ఉంటుంది. ఏదో ఫ్యూచర్లో ఆలోచించి ముందుగానే దానికి తగిన విధంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే వారి యొక్క స్వలాభం కోసం ఇతర వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని మీతో ధనాన్ని ఖర్చు పెట్టించడం కానీ లేదా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఈజీ వడ్డీకో ఈజీ మనీకో గ్యామ్లింగ్కో ఆశపడి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. లేదా అధిక వడ్డీకి ఆశపడి వారికి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మరి రాహు వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వ్యవహరించడం మంచిది. టెంపరీగా మరి ఈ రెండు విషయాలు, ఎందుకంటే 12లో శని, రాశి అందు రాహు, కంపల్సరిగా మీరు ఏదో విషయంలో ఇంచుమించు ప్రతి విషయంలో మోసం జరిగే అవకాశం అది ఉంటుంది. మరి బుధుడు దశమ స్థాన సంచార ప్రభావం వల్ల అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అదేంటంటే ఉపాధ్యాయులు అయితే ట్యూషన్ చెప్పడం కానీ, కొద్దిగా న్యాయవాదులు, మిగతా వృత్తుల వారు అదనపుగా వేరే జాబ్ కూడా చేసుకోవడం వల్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 16న రవి దశమ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు రావడం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ విద్యాయోగం, బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఒక విధంగా విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, మంచి గురువు లభించడం వల్ల మీకు మరి విద్యా సంబంధించిన విషయాలు అవ్వండి, కొత్త విషయాలు తెలుసుకోవడం అండి, సహజ భాగ్యస్థానం ఈ మీనరాశి వారికి దశమ స్థానం అవడం వల్ల ఎక్కువగా వీళ్ళు విద్యా సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎండోమెంట్ సంస్థలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి అటువంటి సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలించే సమయం. ఇక డిసెంబర్ 27వ తారీఖు నుంచి కుజుడు కూడా దశమ స్థానంలోకి వచ్చి దిగ్బలం పొందుతాడు. అంటే దశమ స్థానంలో కుజుడు దిగ్బలం పొందుతాడు, రవి కూడా దిగ్బలం పొందుతాడు. అంటే ఉచ్చగ్రహం ఎంత బలమైన ప్రభావం ఇస్తుందో ఒక గ్రహం, అంటే ఈ మెయిన్ గా ఈ అగ్నితత్వ గ్రహాలు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దిగ్బలం అంటే ఉచ్చ ఫలితాలు రావడం జరుగుతుంది. కుజుడు దశమ స్థానంలోకి రావడం వల్ల యూనిఫారం వేసుకున్నటువంటి ఉద్యోగులు
పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరన్నా సరే వాళ్ళకి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, అధికార హోదా పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ అగ్నితత్వ 2 గ్రహాలు దశమ స్థానంలోకి రావడం కంపల్సరీగా ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇక ధనాధిపతి, భాగ్యాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా గురు దృష్టి పడటం వల్ల భాగ్య రాజ్యాధిపతి యోగం, ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అవడం వల్ల ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి. ఆధ్యాత్మిక జ్యోతిష రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి పవర్ఫుల్ గా గుర్తింపు రావడం లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా మరి చాలా చక్కని యోగాలు ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఏర్పడుతున్నాయి. ఈ బుద్ధి వికసించి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, అలాగే తప్పుడు సలహాలు వినకుండా 1-2 సార్లు న్యాయంగా ఆలోచిస్తే 100% ఈ జాతకులకి మంచి మార్గంలో వెళ్ళి మంచి అవకాశాలు వస్తాయి. గురువు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు ఇవన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి రాహు మాసాధిపతి అవడం వల్ల, రాహు కూడా రాశి అందే సంచరించడం వల్ల ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చెడు వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి కొద్దిగా మనోవిచారానికి, మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. ఏదన్నా రాహు మాసాధిపతిగా ఉన్నప్పుడు చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, అలాగే శ్మశాన దర్శనం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకులు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కేతు మాసాధిపతి అవుతుంటాడు. అంటే వ్యవహారాలు పాడవుతుంటాయి. అలాగే స్త్రీలతో విరోధం లభిస్తుంది. అలాగే అనవసర విషయాల్లో కలగ చేసుకుని అవమానాలు పాడే అవకాశం అయితే ఉంది. బట్ కానీ కొంత దైవభక్తి లభించే అవకాశం ఉంది. ఎక్కువగా సాక్రిఫైయింగ్ నేచర్ కలుగుతూ ఉంటుంది. దేని మీద కూడా వ్యామోహం ఉండదు, అన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రేవతి నక్షత్ర జాతకులకి శని మాసాధిపతిగా ఉండడం వల్ల కామన్ గా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనాసక్తి కలుగుతూ ఉంటుంది. చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే హెల్త్ పరంగా కొంత జాగ్రత్త ఈ రాశి వారు తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ మీన రాశి వారికి కొద్దిగా ఏలినాడు శని ప్రభావం వల్ల ప్రతి నెల కంపల్సరీగా వీలైతే ప్రతి బుధవారం కానీ ఏదో ఒక రోజు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం, అలాగే కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల కంప్లీట్ గా ఈ గురు శని గ్రహాల అనుగ్రహం కోసం దైవారాధన తప్పనిసరిగా చేసుకుంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.